అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో దేశంలోనే అత్యంత కరువు జిల్లా అయినటువంటి రెండో జిల్లా అనంతపురం జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యులు ఇవాళ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అనేక రూపాలలో ఇవాళ వివిధ మార్కెట్లలో ఏవైతే రకరకాల పేర్లు ఉంటాయో అలాంటి రకరకాల పేర్లు విద్యా సంస్థలలో విద్యార్థులకు చేర్పించి ఇవాళ టెక్నో అంటూ, ఐకాన్ అంటూ, ఐపీఎల్ అంటూ, సిబ్యాచ్ అంటూ, ఎంపీఎల్ అంటూ రకరకాల కోర్సుల పేర్లతో ఇవాళ 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలగల్లాగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. దీనిపైన విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అనేక దఫాలుగా ఆధారాలతో సహా చూపించినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇవాళ పుస్తకాల పేర్లతో కూడా ₹1,000 వసూలు చేస్తున్నారు. ఇవాళ అదర్ ఫీజులు అంటూ ఒక ట్రస్ట్ కి సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థితో మరి ₹850, ₹950 ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ అవి సంవత్సరానికి 4 సార్లు పరీక్షలకు పెడతామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు సిబిఎస్ఈకి అనుమతి లేకపోయినా ఇవాళ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే అనుమతి తీసుకొని 10వ తరగతి వరకు విద్యా సంస్థలు నడుపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా విద్యాశాఖ అధికారికి తెలియజేసిన శ్రీ చైతన్య విద్యా సంస్థల మాయలో పడే విద్యాశాఖ అధికారులు నిద్రపోతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా వారి నిద్ర మేల్కోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల ఫీజుల దోపిడీ, పుస్తకాలతో దోపిడీ, యూనిఫామ్స్ తో దోపిడీ, షూ అంటూ, బెల్ట్ అంటూ, స్టేషనరీ అంటూ రకరకాల దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ విద్యా సంస్థలో ప్రధానంగా ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి బస్సులు కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఏ బస్సులకు జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఓ కూడా స్పందించాలా? ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయో ఆ బస్సులకు సంబంధించినటువంటి మరి డ్రైవర్లకు కావచ్చు, లేదంటే బస్సులు నాణ్యంగా ఉన్నాయా లేదా వాటి కూడా వెరిఫై చేయాలా? మరి త్వరలో కూడా దీనిపైన కూడా ఉద్యమాలు చేయబోతున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా? స్పందించకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి డిఈఓ కార్యాలయం కూడా త్వరలో ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.